నమస్తే అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు ఒకసారి జరిగిన సంఘటన చెబుదాం అనుకుంటున్నానండి. అది 10-15 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక భార్య భర్త ఒకే కొడుకండి. బాగా కష్టపడి సాకి చదివించారండి. పట్టేసేసి చదివించిన తర్వాత తండ్రి చనిపోయాడు. తల్లి బాగా మంచి అమ్మాయిని తీసుకొచ్చి మ్యారేజ్ చేసింది. మ్యారేజ్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది. తనకు కొంచెం షుగర్ బీపీ అట్లా వచ్చేసింది. తను ఏం చేస్తుందంటే బాత్రూమ్కి వెళ్తాకి మామూలుగా మంచంలో అట్లా పడిపోయి అట్లా ఇబ్బంది పడుతూ ఉంది. పెద్ద అయిపోయింది కదా. ఇంకా కోడలు ఏం చేస్తుంది, మీ అమ్మ ఉంటే నేను అన్నీ శుభ్రం చేసుకుంటున్నాను, మీ అమ్మ ఉంటే నేను మొదలుపెట్టింది. తర్వాత అట్లా అట్లా చేస్తూ ఉంటే కొడుకు ఇంకా అట్లా అనిపించి ఇంకా ఒకరోజు ఏం చేశాడమ్మా, ఊరు వెళ్దాంరా అని తీసుకెళ్ళి బాగా అడవిలో తీసుకెళ్ళి ఒకసారి వదిలేసి వచ్చేసాడు. అమ్మ ఏడే ముందు మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నా బిడ్డ మళ్ళీ వస్తాడు అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది ఆ అడవిలోని. రెండో రోజు ఆ రాత్రి అక్కడే ఉంది. రెండో రోజు మేకలు కాసుకునే వాళ్ళు వెళ్ళారు. మేకలు కాసుకునే వాళ్ళు వెళ్ళి చూశారు. చూస్తే పలానా పక్కనే కదా ఊళ్ళు, పలానా గుర్తుపెట్టారు. ఏంటమ్మా అంటే నా బిడ్డ తీసుకొచ్చాడు, ఊరు పెట్టాడయ్యా, వస్తానన్నాడు, దారి తప్పాడేమో. ఆ తల్లి చూడు దారి తప్పాడేమో అంటుందే కానీ నన్ను వదిలించుకోవటానికి పెట్టాడు అంటున్నా. ఇక అతను చూసి అట్లా కాదమ్మా నువ్వు రా, సాయంత్రం అయిపోయింది, వద్దు నువ్వు రా, పొడుగు పట్టుంటాయని ఇంటికి తీసుకొచ్చేసి ఏంటమ్మా ఏం జరిగిందని పెద్దవాళ్ళందరూ అడిగితే ఇక తర్వాత తెలిసింది కోడలు ఎట్లా కొంచెం ఇబ్బంది ఒత్తిడి చేస్తే వదిలిపెట్టి వచ్చానని చెప్పేశాడు. అక్కడికి చెప్పిన తర్వాత ఒకప్పుడు వాళ్ళమ్మ చెప్తూ ఉండేదంట అక్కడ తీసుకొచ్చిన అబ్బాయి వాళ్ళమ్మ ఆ రోజుల్లో పొలం పనులకి వెళ్తా లేట్ అయితే బాగా ఆ పిల్లాడు పట్టుబట్టి ఏడుస్తుంటే ఏమో పాలు ఇచ్చేదంట. ఏమో కొడుకు ఆ పిల్లాడు తీసుకొచ్చిన కొడుకు ఒకే వయసు అంట. ఇక అబ్బాయి అన్నాడంట, మమ్మీ ఎన్నోసార్లు చెప్పింది, మా అమ్మ పొలం వెళ్ళినప్పుడు నువ్వు పాలు ఇచ్చావు, ఏమ్మా నాకు ఎక్కువ అవుతావా, వాళ్ళకి 4 కొడుకులైనా నువ్వు ఉండు నా బిడ్డతో 5వ బిడ్డగా ఉంటావు అని ఉంచుకున్నాడంట. అట్లా కన్న కొడుకను వదిలేశాడు. హృదయం గల్ల బిడ్డ ఉన్న తల్లిని చేశాడు. చూడండి ఈ కథ అంత చిత్రంగా జరిగిన కథ ఉంది. ఓకే, థ్యాంక్స్.